నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము ఫినిషింగ్ స్ట్రాంగ్, బాగా ముగించటము. మనము ఈ యొక్క మాసం యొక్క చివరి దినానికి వచ్చి ఉంటున్నాము. జూలై మాసంలో మరి పౌలు భక్తుడు తన యొక్క 3 మిషనరీ జర్నీస్ ఈ నెలంతా కూడా మనం ధ్యానించి ఉంటున్నాము. తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నూతన అనుభవాలు, విశ్వాసులకు ఏ రీతిగా తను ఎంకరేజ్ చేసి ఉంటున్నాడో ఆ మూడు ప్రయాణాలు, మిషనరీ జర్నీస్ అని చెప్పి అనవచ్చు. వాటిలో మరి చివరిది మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాము. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. 2 Timothy చాప్టర్ 4 verse 7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. I have fought a good fight. I have finished my course. I have kept the faith. మరి ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటి అంటే ఫినిషింగ్ స్ట్రాంగ్. వాట్ డు వి మీన్ బై ఫినిషింగ్ స్ట్రాంగ్? ఎంతో గొప్పగా, బలంగా మన యొక్క ఆ పనిని, దేవుడిచ్చినటువంటి పనిని ముగించటము. మరి మన యొక్క జీవితంలో మన యొక్క పిలుపును బాగా ముగించటము. ఇక్కడ పౌలు భక్తుడు మరి ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటము. కాబట్టి ఈ యొక్క విశ్వాస యాత్రలో ప్రియులారా పోరాటం ఉంటున్నది. ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అంటున్నాడు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్. ఫినిష్డ్. కాబట్టి నేను పూర్తి చేశాను. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 17:4 అంటాడు, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అంటాడు పిల్లారా. కాబట్టి ఒక పని అనేటటువంటిది ఉంటున్నది ప్రతి ఒక్కరికి కూడా. ఇదేదో ఆ సంఘ కాపర్లు, లేకపోతే ఇవాంజలిస్టు, ప్రీచర్స్, బైబిల్ టీచర్స్ వాళ్ళకే కాదు, కానీ ఆ యొక్క పిలుపు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రమ్మని పిలుచుచున్నాడు. ప్రభు యేసు అని చెప్పి మనం పాడుతుంటాం. రమ్మనుచున్నాడు. ఎస్, హీఈస్ ఆస్కింగ్ అస్. ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యుద్ధకు రండి, నా దగ్గర విశ్రాంతి. ప్రభు వారు మనను ఒక పని నిమిత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక మరి ప్రత్యేకమైనటువంటి తలాంతు, చక్కగా పాడేటటువంటి గొంతు, పాటలు రాసేటటువంటి ఆ యొక్క స్కిల్, మంచిగా వాయిద్యాలు వాయించటము, ఒకటి పాటలు ఈ వర్షిప్పే కాకుండా పిల్లల లీడర్స్ చక్కగా లీడ్ చేయగలరు, చక్కగా ప్రసంగాలు చెప్పగలరు, మరి కమ్యూనికేట్ చేయగలరు. కేరింగ్ అనేటటువంటి, హాస్పిటాలిటీ, లవింగ్ పీపుల్, అనేక మినిస్ట్రీస్ ఉంటున్నాయి పిల్లరా. మరి దేవుడు మనల్ని పర్సనల్ ఇవాంజలిజం ఉంటున్నది, అవుట్ రీచ్ మినిస్ట్రీ, ప్రిజన్ మినిస్ట్రీ, హాస్పిటల్ మినిస్ట్రీ. ఏం పని మనము ప్రభు కొరకు చేస్తున్నాం పిల్లరా. మరి ఇక్కడ ఆ పనిని ముగించటం అనేటటువంటిది క్రీస్తుకు విశ్వాస పాత్రతో మరి ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నమ్మకమైనటువంటి సైనికులుగా, రాయబారులుగా పిల్లలారా ప్రతి ఒక్కరికి వీఆర్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్, రాయల్ అంబాసిడర్స్, క్రీస్తు యొక్క రాయబారులం అని చెప్పి చెప్తున్నాడు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరం కూడా పిల్లలు ఆయన యొక్క సైనికులం. వీఆర్ హిజ్ సోల్జర్స్. వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చారంటే ఆ టాస్క్ ముగించేదాకా వాళ్ళు దే నీడ్ టు బీ ఇన్ దట్ వర్క్. కాబట్టి ఇక్కడ ఫినిషింగ్ స్ట్రాంగ్, నా విశ్వాసం కాపాడుకొంటిని, మరి మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించిన పరుగు. వీఆర్ ఇన్ ద రేస్ పిల్లరా. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో
ఓపికతో పరిగెత్తుదామని చెప్పి హెబ్రీ 12:2 మనం చూస్తాం పిల్లలు. ఓపికతో పరిగెత్తుదాము. ఆర్ వి ఇన్ ద రేస్? ఆర్ వి ఇన్ ద రైట్ ట్రాక్? ఆర్ వి ఇన్ ద రైట్ డైరెక్షన్? ప్రభు వారు పిల్లారా మనకు నేను ప్రభుని 17వ సంవత్సరంలో తెలుసుకుని ఉంటున్నాను. అప్పటి నుంచి కూడా మై హార్ట్ ఈజ్ ఫర్ మిషన్స్. ఎక్కడ రెడీ టు గో వేర్ ఎవర్ గాడ్ సెండ్స్ మీ. పర్సనల్గా మా యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడటానికి వెళ్ళేటటువంటి వాడిని. తర్వాత ఇక్కడ నుంచి మరి డిగ్రీ అయిన తర్వాత నార్త్ ఇండియాకు మధ్యప్రదేశ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ పిల్లలు 4 సంవత్సరాలు ఉండటానికి ప్రభు సహాయం చేసి ఉంటున్నాడు. తర్వాత ఇంకా బైబుల్ కాలేజీలో పిల్లలు పనిచేయటానికి సహాయం చేశాడు. ఇదంతా మనకు అనేక అనుభవాలు పిల్లల. నథింగ్ ఈజ్ వేస్ట్. ఒక కోర్సులో ఉన్నప్పుడు ఆ కోర్సు చదవటం ద్వారా వీ కెన్ డూ వండర్ఫుల్ మినిస్ట్రీ. స్టూడెంట్ మినిస్ట్రీ ఉంటున్నది యుఎస్సి ద్వారా, యునైటెడ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా వారు టార్గెట్ మరి స్టూడెంట్స్ మధ్య ఆ పరిచర్య పిల్లల. స్టూడెంట్స్ మధ్య మరి ఇవాంజలిస్టిక్ మీటింగ్స్, డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాటి ద్వారా ఎన్నో పిల్లల. నేను ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవటమే కాకుండా నేను కూడా ఆ రిట్రీట్స్ అవి కండక్ట్ చేయటానికి మరి తర్వాత తల్లుబాటు అన్నటువంటి ప్రదేశంలో దాదాపు 15 సంవత్సరాలు యూత్ ఫెలోషిప్ ద్వారా యాక్టివ్గా అక్కడ ఉన్నటువంటి యూత్కు పిల్లల మరి మీటింగ్స్ తీసుకోవటం, కండక్ట్ చేయటం, కన్వీన్ చేయటం, ఆర్గనైజ్ చేయటం, అనేక ఈవెంట్స్ను ఆ రీతిగా ప్రభువారు అనుభవాలు పిల్లలు ఇవన్నీ. తర్వాత మరి చైనాకు పంపించి ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా మన యొక్క పరుగులో భాగంగా పిల్లలు అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్తుంటాడు. ఏదో ఒకే దగ్గర ఉండిపోయి ఆ రీతిగా కాకుండా వి నీడ్ టు మూవ్ ఆన్. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి మరి తన యొక్క తల్లి అయిన మరియా వెళ్ళి ఎక్కడున్నావు, ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి అంటే, నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అని చెప్పి తన సొంత తల్లితో అంటాడు. ఎవడైతే తన యొక్క తల్లిదండ్రులను, ఆ భార్యనైనా, అక్క చెల్లెలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు నాకు పాత్రులు కారు అంటారు. యేసు యొక్క శిష్యులముగా ఆయన వెంబడించేటటువంటి వారముగా వీ నీడ్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ క్రైస్ట్. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి క్రీస్తు వైపు చూచు అనేక అడ్డంకులు వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి పిల్లలు. ఇక్కడ పౌలు భక్తుడిని చూసినట్లయితే మరి కేవలము బాగా ప్రారంభించలేదు. అతనేదో జస్ట్ చాలామంది కూడా మంచిగా స్టార్ట్ చేస్తారు కానీ అంత ఆ టార్గెట్కి వెళ్ళలేరు. రన్నింగ్ రేస్లో చూసినట్లయితే కొంతమంది మధ్యలోనే ఆగిపోతారు. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్లో చూస్తే చివరి దాకా పేషెన్స్ అవసరం, ఓపికతో పరిగెత్తుదాము. కాబట్టి పిల్లరా ఈ యొక్క పనిలో ఒక మంచి పని దేవుని కొరకు చేస్తున్నప్పుడు ఎంతో నిరుత్సాహం వస్తుంది, ఎంత మరి డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి పిల్లరా మన యొక్క జీవితాల్లో. కానీ ఏకాగ్రత, ఓపికతోటి, సహనంతోటి మన ముందుంచినటువంటి పనుల్లో ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఏంటున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు కేవలం ప్రారంభించడం కాదు, కానీ ఈ యొక్క మిషనరీ జర్నీస్ మనం చూసినట్లయితే మంచి పోరాటం. తను ఇంకా ఇదిగో నేను ప్రాణార్పణముగా ముందు వచనంలో అంటాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. చనిపోయే ముందు తిమోతి భక్తుడికి చెప్తున్నాడు, పిల్లరా ఇంకా నేను చనిపోయే సమయం వచ్చింది, మై రేస్ హ్యాస్ ఫినిష్, నా యొక్క పరుగు కడముట్టించితని అని చెప్తున్నాడు. ఇంకా కేవలం పిల్లరా అంత సంతోషంగా హీ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ డెత్. తన యొక్క జీవితంలో ఏకాగ్రత, దేవుని యొక్క పని చేయాలి, దేవుని యొక్క పనిలో నిమగ్నం అయి ఉండటం. పౌలు తన జీవితము మరియు పరిచర్య ముగింపు సమయంలో ఎట్లాగ పిల్లల ఒత్తిళ్ళు మరి కష్టాలను ఎదుర్కొంటూ తిమోతికి రాస్తున్నాడు. ఇక్కడ తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నటువంటి ఈ లేఖ పిల్లల పరిస్థితులు కష్టంగా మారినప్పటికీ విశ్వాసపాత్రంగా ఉండటం సాధ్యమేనని తిమోతి అర్థం చేసుకోవాలని చెప్పి అతడు తెలియజేస్తున్నాడు. పిల్లల పరిస్థితులు కష్టంగా ఉంటాయి, మనకు వ్యతిరేకంగా ఉంటాయి, ఎంతో మరి వ్యతిరేకత, శ్రమలు వస్తూ ఉంటాయి. నీతి నిమిత్తము శ్రమ పడువారు ధన్యులు అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. ఆ యొక్క ధన్యతల్లో నీతి నిమిత్తం, నీతిని కొరకు పిల్లారా మనకు చెరసాల అనుభవాలు వస్తుంటాయి, కొరడా దెబ్బలు, ఎన్ని అనుభవాలు మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు. పౌలు ప్రయాణాలలో ఎంతో ప్రమాదాలు
ఆలస్యాలతో నిండి ఉన్న అయినా అతను చివరి వరకు సువార్తను వెంబడిస్తూ తన యొక్క జీవితాన్ని మరి ముగించి ఉంటున్నాడు పిల్లల. కాబట్టి ముఖ్య ఆలోచన ఏంటి అంటే పౌలు జీవితం పూర్తిగా లొంగిపోయినటువంటి సమర్పణ జీవితం పిల్లల, సరెండర్డ్ లైఫ్. మన యొక్క జీవితాలు ఎప్పుడైతే క్రీస్తు కొరకు మన యొక్క జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకుంటామో మన యొక్క జీవితాల్లో పిల్లారా ఎంతో పిల్లారా ఎవరైతే తగ్గించుకుంటారో సంపూర్ణంగా సమర్పించుకుంటారో అటువంటి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి పౌలులాగా మనకు కూడా అవసరమైనటువంటిది ఏంటంటే సంపూర్ణంగా టోటల్ సరెండరెన్స్. మన యొక్క ఇచ్చలు, మన యొక్క ఇష్టాలు, స్వనీతి, స్వలాభములు, స్వకార్యములు, స్వచిత్తములు వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి సంపూర్ణంగా వాటిని విడిచి సంపూర్ణంగా ప్రభువా నీ చిత్తమే ప్రభువా. వివాహాల విషయంలో వీ నీడ్ టు సే దట్ థింగ్. వెన్ వీ సే దట్ ప్రభువా మీరు ఎవరిని చూపిస్తూ వాళ్ళని చేసుకుంటాం అన్నప్పుడు దేవుడు మనకు ఎవరు యోగ్యులో, ఎవరు శ్రేష్ఠులో, ఎవరు మన యొక్క జీవితానికి భాగస్వాములుగా ఉంటారు అటువంటి వారిని ప్రభు నడిపిస్తాడు. కాబట్టి బలం తగ్గినప్పుడు కూడా ఈ యొక్క ప్యాషన్, ఈ యొక్క టోటల్ సరెండరెన్స్, సబ్మిషన్, ఆ యొక్క సీక్రెట్నెస్, ఆ యొక్క సాల్వేషన్ ఇవి మనల్ని ముందుకు తీసుకెళ్తాయి పిల్లల. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానించినటువంటి మొట్టమొదటిది ఒత్తిడి ఎదురైనప్పుడు విశ్వాసపాత్రంగా ఉండండి. స్టే ఫెయిత్ఫుల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ప్రెషర్. కాబట్టి పిల్లరా క్రైస్తవులుగా ఉన్నప్పుడు క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నప్పుడు అనేక ఒత్తిళ్ళు వస్తుంటాయి, ప్రెషర్స్ పిల్లరా. ఇన్ ద ఫేస్ ఆఫ్ ప్రెషర్లు అనేక ఒత్తిడులు కుటుంబం నుంచి, మన సొంత వారి నుంచే ఒత్తిళ్ళు వస్తుంటాయి, వ్యతిరేకత వస్తుంటుంది, మనల్ని మోకాళ్ళ మీద ప్రార్థన చేయనివ్వదు, శారీరక మనల్ని సహకరించదు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి టీవీ సీరియల్స్ లేకపోతే ఇవన్నిటికీ మార్తా యొక్క పనులు, మార్తా నీవు అనేక పనులలో విషయమై నీవు విచారంగా ఉన్నావు. అవసరమైంది ఒకటే, మరియా ఉత్తమమైంది కోరుకున్నది ఏంటి అంటే యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండను అని చెప్పి మనం తెలుసుకుంటాం పిల్లల. కాబట్టి అది అవసరము. అది కానీ మార్తా అయితే అనేక పనులు ఈరోజు చేయాల్సిన ఏంటి అయ్యి వీటన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థించడానికి, దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి, దివారాత్రులు ధ్యానించి వారు ధన్యులు అని చెప్పి వాక్యం చెప్తుండారు. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఆయన ఒత్తిడిలో వస్తుంటే అయినా సరే పిల్లరా ఆయన ఫినిష్ స్ట్రాంగ్. మరి నా పరుగు కడముట్టించి తిని. ప్రతిరోజు కూడా దేవునిపై నమ్మకం అవసరము. ప్రతి దినం కూడా పిల్లరా యేసు ప్రభువారు నన్ను వెంబడించేటటువంటి వారు తన సిలువను మోస్తూ ఉపేక్షించుకొని తాను తగ్గించుకొని సిలువను మోస్తూ అనుదినము నన్ను వెంబడించవాలి. ప్రతి దినం డే టు డే పిల్లరా. డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్, డోంట్ వరీ అబౌట్ పాస్ట్, థింక్ ఆఫ్ ద ప్రజెంట్ పిల్లరా. ఈ దినము మనల్ని మనం సమర్పించుకొని విశ్వాసంతో ఈరోజు ఏం చేయాలో ప్రభు అన్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు. ముఖ్యంగా మీరు రాజీ పడాలని లేదా వదిలివేయాలని ప్రలోభపడినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు విశ్వాసం కూడా పెరగాలి పిల్లలు. దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ పౌలు యొక్క జీవితం ద్వారా మనకు తెలిసేది. ఒత్తిళ్ళు వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని మీద ఆధారపడటం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ఎలుగెత్తి ప్రార్థించటం. మరి పౌలు ఆ యేసును చూస్తూ ఆ సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఆ సముద్ర తరంగాల్లో కూడా ఎంతో నడుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అంతలోకి ఏమైందండి, గాలిని గాలిని చూసేసరికి అనుమానం, భయము, అయ్యో అవిశ్వాసం, అధైర్యం, అలజడి అటన్నీ వచ్చి మునిగిపోసాగాను అని చెప్పి మనం చూస్తున్నాం. అప్పుడు ఏం చేశాడు పౌలు భక్తుడు, ఎలుగెత్తి ప్రార్థించాడు, ప్రభువా నన్ను కరుణించు. యేసు ప్రభు వెంటనే చేయి చాపి తను లేవనెత్తాడు. హిస్ రైట్ హ్యాండ్ ఈజ్ దేర్ టు హెల్ప్ అస్, టు లిఫ్ట్ అస్ అప్. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పిల్లారా అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి అడగండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. బైబిల్ చెప్తుంది ఫిలిప్పీలకు రాసినప్పుడు పత్రికలో, దేనిని గురించి చింతించకడు కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి దే డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అవర్ గాడ్. ఆస్క్ హిమ్. ఎటువంటి ఆశలు కలిగిన మీ యొక్క బిడ్డల యొక్క వివాహాల విషయం దేవుణ్ణి అడగండి. ఒకవేళ ఆరోగ్యం సరిగా లేకపోతే దేవుణ్ణి అడగండి. దేవుని గురించి విచారించే అవసరం లేదు.
దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన యొక్క సమయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు, విడుదల దయచేస్తాడు పిల్లలు. రెండవది, ప్రక్రియలో ముందుకు సాగండి. ప్రెస్ ఆన్ త్రూ ద ప్రాసెస్. ఈ యొక్క ప్రాసెస్లో మనము మరి క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఈ యొక్క విశ్వాస యాత్రలో, క్రైస్తవ జీవితంలో పిల్లల మనము ప్రెస్ ఆన్ త్రూ ఈ యొక్క ప్రాసెస్లో ముందుకు వెళ్ళాల్సినటువంటి వారు ఉంటే అనేక కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవి వచ్చినా సరే we should say no turning back. I have decided to follow Christ. సాధు సుందర్ సింగ్ భక్తుడు ఆయన రాశాడు ఈ పాట, నేను వెనుతిరుగాను. I have decided to follow Christ. No turning back. ఆయనకు తిరిగేటటువంటి ప్రసక్తి లేదు. ముందు క్రీస్తు వైపు చూచొచ్చు మనము విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు మనం ముందుకు వెళ్ళాలి. పౌలు తాను పరుగును పూర్తి చేశాడు. చూడండి ఎంతగా ఆ ప్రాసెస్లో మనం కొనసాగాలి పిల్లల. బలమైనటువంటి ముగింపులో తరచుగా దీర్ఘకాల శిక్షణ, నిరీక్షణ, సహనం ఉంటాయి పిల్లల. మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క ప్రాసెస్లో అవసరమైంది ఏంటి అంటే ట్రైనింగ్, మెంటారింగ్, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వటం. దేవుడు నా యొక్క జీవితంలో ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, హగ్గయ్య వాళ్ళ యొక్క ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి సహాయం చేశాడు. ఈ వాళ్ళ యొక్క లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోటగిరిలో అటెండ్ అవ్వడానికి సహాయం చేశాడు. మ్యాక్స్వెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మరి అనేక విధములుగా పిల్లలు ఇటువంటి మనల్ని అనేక అపోలజెటిక్స్, ఇంకా ఆ ప్రీచింగ్ మీద, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాంకాంగ్లో మాకు అనేక మంది కమిటెడ్ క్రిస్టియన్స్ వచ్చి పెడుతూ ఉంటారు. మరి వాటిల్లో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవసరం, నిరీక్షణ అవసరము, హోప్, మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉన్నది. ఆ బుద్ధిగల కన్యకలు ఎంతగా నిరీక్షణ కలిగి ఎంత సిద్ధపాటు చూస్తున్నాము, ఎంతగా ఆ విశ్వాసం చూస్తున్నాము, కనిపెట్టి ఉండటం చూస్తున్నాము. కానీ బుద్ధి లేనటువంటి వాళ్ళ వీటిల్లో నూనె లేదు, సిద్ధపాటుతనం లేదు, నిద్రపోతుతనము, సోమరిపోతుతనము, నిర్లక్ష్యము, అవిధేయత, అవి మనం చూస్తున్నాం. కానీ మనకు అవసరమైంది నిరీక్షణ, సహనం కూడా చాలా అవసరం పిల్లల. ఓపికతో పరిగెత్తుదాము, సహనము. మన యొక్క జీవితంలో ఎన్నో ఇరిటేట్ అవ్వటం, లేకపోతే తిరిగి వెళ్ళిపోయేటటువంటి వారు కూడా ఉంటారు. విశ్వాసం ఇది మనం చేయలేము, ఈ భక్తి మనకు కాదు అని చెప్పి వారు వెనక్కి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాము. కాబట్టి మనకు ఇవన్నీ కూడా అవసరం. కొన్నిసార్లు ఇతరులను కనిపించకుండా మీ యొక్క పురోగతిని సౌకర్యంతో కొలవండి, విధేయతతో కొలవండి. మనుషుల కన్నా ఎలోన్ రిజల్ట్ యాకోబు దేవునితో పోరాడనని చెప్పి చూస్తున్నాం పిల్లలు. కొంతమంది మరి మోషే భక్తుడు అయితే మరి ఫరో యొక్క కుమారుడిగా పిలువబడటం కంటే యేసు కొరకు శ్రమ గొప్పదని చెప్పి తను యోచించి పిల్లల అనిపించుకోలేదు. ఫరో రాయల్ దాన్ని వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు ఎన్ని నేర్పించి ఉంటున్నాడు పిల్లల. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనను మరి ఆ యొక్క ప్రాసెస్లో అనేక ఒత్తిడులు, జీవితమే పిల్లలు అనేక మరి యాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు అనేక సమస్యలు వస్తుంటాయి, చిక్కుముళ్ళు వస్తుంటాయి. మరి ఇటువంటివి వచ్చినప్పుడు పిల్లల ధైర్యంగా ఎదుర్కొంటూ దేవుని వైపు రిలే అయ్యి సంపూర్ణంగా సమర్పించుకొని సహవాసంలో ఉంటూ ప్రార్థన అవసరతలు పిల్లల ఉపవాస ప్రార్థన. అందుచేతనే మేము వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఆడవాళ్ళకు పిల్లల అనేక మంది చేరి అనేక సమస్యల కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి. వాటన్నిటి కొరకు మరి ప్రార్థన చేయటం జరుగుతుంది. కాబట్టి బలమైనటువంటి ముగింపులో తరచుగా ఇవన్నీ కూడా ఉంటాయి. మరి చివరి వరకు సువార్తను ప్రకటించండి. చివరి వరకు ప్రొక్లైమ్ ద గాస్పల్ టు ద ఎండ్. అంతం వరకు నమ్మకంగా ఉండటం పిల్లలు అది అవసరం. అటువంటి వారికి జీవ కిరీటం, ఎన్నో బెనిఫిట్స్. పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడితేనే, ఒక ఉద్దేశం కొరకు పోరాడాడు. దేవుడు కూడా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ 6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాము. జస్ట్ నేను, నా భార్య, 2-3 తెలిసినటువంటి వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళతోటి తెలుగు వాళ్ళతో ఈ యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేటువంటి స్టార్ట్ చేసి ఉంటాం. కానీ ఈరోజు దాంట్లో ఎంతోమంది పిల్లలు మా యొక్క గ్రూపులో మరి 70 దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారితో కనెక్ట్ అయిపోయారు. అనేక రీతిలుగా పిల్లలు
పిల్లరా అనేక పరిచర్యలతోటి గ్లోబల్ మినిస్ట్రీస్ తోటి ముందుకు వెళ్తున్నాము. మరి ఈ లైబ్రరీ ద్వారా అనేక మందికి ఆ యొక్క పుస్తకాలు పిల్లలు షేర్ చేయటం. ఈరోజు మరలా శుక్రవారం వారికి మరి మంగళవారం శుక్రవారము వాళ్ళకు మరి అనేక ఆత్మీయంగా ఎదుగుదలని ఇచ్చేటటువంటి టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్ ఆ రీతిగా చేయటం కోసం ఈ లైబ్రరీ మార్నింగ్ మన్నా, డైలీ డివోషన్, షార్ట్ సర్మన్స్, మరి ఇటువంటి అన్నిటి కార్యక్రమాలతోటి మరి ముందుకు వెళ్తున్నాం పిల్లరా. కాబట్టి సువార్త ఫినిషింగ్ స్ట్రాంగ్ కేవలం వ్యక్తిగత విజయం గురించి కాదు, కానీ అది సువార్త ప్రభావం. పౌలు భక్తుడు ఎంతగా ప్రభావితం చేశాడు పిల్లరా తన యొక్క జీవితం ద్వారా. ఈ యొక్క 3 మిషనరీ జర్నీస్ ద్వారా మరి ఆ యొక్క ప్రిజన్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ యొక్క మరి చెరసాలలో ఉండి కూడా తాను మరి లెటర్స్ రాసి ఉంటున్నాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మరి ఎన్నో సంఘాలను కట్టి ఉంటున్నాడు. మరలా వెళ్ళి వాళ్ళని కౌన్సిల్ చేయటం, కేర్ చేయటం, వారితో పర్సనల్ కౌన్సిలింగ్ చేయటం, వారితో ఎంతగా పిల్లల సంఘాలను కట్టేటట్టు దేవుడు ఆ బాధ్యత ఇచ్చి ఉంటున్నాడు. మనం చిన్న పని చేయవచ్చు, కానీ నమ్మకంగా చేస్తున్నప్పుడు ఫలభరితంగా చేస్తాడు పిల్లల దేవుడు ఇచ్చినటువంటి పనిని. దేవుడు ఏ పని నిమిత్తం పిలిచి ఉంటున్నాడు ఆ పనిలో మనం నిమగ్నమై ఉండాలా. వి నీడ్ టు బి ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్, వి నీడ్ టు ఫుల్లీ ఫోకస్డ్ ఇన్. కాబట్టి మన యొక్క పరుగు మీ యొక్క మిషన్కు అనుసంధానమై ఉంటున్నది పిల్లరా. ఈ యొక్క రేస్ అనేటటువంటిది దేవుడు నాకు కూడా మరి క్రీస్తు బిడ్డలకు నో రిటైర్మెంట్. మరి ఇప్పుడు ఇంకా ఎక్కువగా పిల్లరా కొంతకాలం పని చేయడానికి దేవుడు సహాయం చేశాడు. 2020లో పిల్లరా మరి దేవుని కొరకు ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా పిల్లలు మన యొక్క తెలుగువారు అనేక ప్రాంతాలకు మరి మిషనరీస్గా వెళ్ళాలా, స్టూడెంట్ మిషనరీస్గా వెళ్ళాలా అన్నటువంటి ఉద్దేశంతో పిల్లలు ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఉంటున్నాం. ఈ పరిచర్యను దీని ద్వారా ఎంతో మందికి మరి విదేశాలలో పిల్లల బ్యాచులర్స్, మాస్టర్స్, MBBS ఇటువంటి కార్యక్రమాలు చదవటానికి మరి అనుకూలపరిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు సహవాసం కనెక్ట్ చేయటం, మిషనరీస్గా వాళ్ళను తర్బీదు ఇవ్వటము, కౌన్సిల్ చేయటం, కేర్ చేయటం అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. కాబట్టి ఈరోజు మనం సంపూర్ణంగా సమర్పించుకొని మళ్ళీ అంకితం చేసుకుందాం. రీడెడికేట్ అవర్ సెల్స్. మరి ప్రభువా నేను తప్పిపోయాను, సైడ్ ట్రాక్ అయ్యాను, విశ్వాసపాత్రగా జీవించడానికి సహాయం చేయని చెప్పి నీ చెయ్యి అందించినప్పుడు ప్రభువారు నిన్ను మరలా లేవనెత్తుతాడు. ఆ యొక్క ఉద్యమం అనేటటువంటిది ఇస్తాడు, న్యూ స్ట్రెంగ్త్ ఇస్తాడు. ఆ యొక్క కొత్త బలంతో, శక్తితోటి దేవుని కొరకు బలమైనటువంటి సాక్ష్యం ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నిలకడగా మనం ప్రార్థించాలి, స్థిరంగా మన యొక్క సేవం చేద్దాం. విధేయతతోటి మరి దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి ఒక పని రీత్యా చదవటానికి, లేకపోతే సువార్త నిమిత్తం దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి. అందుకని యొక్క ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ఉన్న యొక్క పోస్టర్స్ బైబిల్ వాక్యం మీరు వెళ్ళండి, గో ఈ అంటు ద ఆల్ వరల్డ్, సర్వలోకానికి వెళ్ళి. కాబట్టి పిల్లరా మనకు ఏదో ఒక ప్రాంతంలో ఉండటం కాదు, కానీ మన సొంత ప్రాంతంలోనే కావాలని కోరుకుంటాం. ఉద్యోగం లేకపోతే అంత సుఖంగా అట్లా ఉండాలని. కానీ దేవుడు మన యొక్క జీవితాన్ని ఆ దేవుడు పంపించిన ప్రదేశానికి, ఆ యొక్క దేవుడు ఒక కంట్రీ మీకు భారం ఇస్తే యు గో దేర్. ఆ రీతిగా దేవుడు మాకు చైనాకు 2005లో వెళ్ళటానికి సహాయం చేశాడు. మేమిద్దరం కలిసి ఇంకా ప్రార్థిస్తున్నాం. చేసినప్పుడు హాంకాంగ్ అన్నటువంటి ప్రదేశం ఇంకా ఎక్కువ ఓపెన్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతానికి 2014లో వెళ్ళి ఉంటున్నాం. అక్కడ 11 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకా ఏంటి ప్రభువా అని చెప్పి అన్నప్పుడు సైపాన్ చూపించుంటున్నాడు అక్కడ డైరెక్టర్. మరి ఇక్కడికి రండి, మా యొక్క పరిచర్యలు ఉంటున్నాయి, వాటిలో మీరు సహకరించండి అన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్లీ వీఆర్ దేర్ ఇన్ సైపాన్ అన్నటువంటి ప్రాంతము ఒక US టెరిటరీగా ఉంటున్నది పసిఫిక్ ఓషన్లో. ఆ ప్రాంతంలో ఉండి మరి కేంద్రీకృతంగా మరి అనేక పరిచర్యలు చేయటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నారు పిల్లల. కాబట్టి విధేయతతోటి మనం ముందుకు వెళ్దాం. దేవుడిచ్చినటువంటి పనుల్లో పిల్లల, మన యొక్క ఉద్యోగంలో, మన యొక్క కుటుంబంలో, మరి దేవుడిచ్చినటువంటి పనుల్లో నమ్మకంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపాని దగ్గర తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. నేటి ధ్యాన అంశమును బట్టి వందనాలు ప్రభువా. ఓ గొప్ప నాయన, ప్రేమ గల ప్రభువా తండ్రి, ఫినిషింగ్ స్ట్రాంగ్ లార్డ్,
పౌలు భక్తుడు ఏ రీతిగా ప్రభు నాకు మరి ఆ పరుగు కడముట్టించిదని అంటున్నాడు. విశ్వాసం కాపాడుకుంటుని మరి నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పి తర్వాత వచనంలో చూస్తున్నాం. ప్రభు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ దినాలలో కూడా ప్రభు అంత్యకాలంలో విశ్వాసులను కనుగొందునా అంటున్నారు. ప్రభు గొప్ప నాయన విశ్వాసంతో మీ అందరి విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఒకవేళ తండ్రి అస్వస్థతకు గురైనట్టయితే యేసు నామంలో ప్రభు ప్రతి ఒక్క అవయవాన్ని దర్శించండి. తల నుంచి మోకాల వరకు కూడా ప్రభు గొప్ప నాయన తండ్రి కరుణించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు ప్రభు. సమస్త దుర్నిష్ట నుంచి కల్మషం నుంచి విడుదల దాయిచేయండి. పాపం నుంచి విడుదల మరి తండ్రి సమస్త కీడు నుంచి తండ్రి దుష్ట శక్తుల నుంచి ప్రభు విడుదల దాయిచేయండి. నాయన ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దాయిచేయండి ప్రభు. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని పౌలు భక్తుల్లాగా మేము కూడా తండ్రి మా యొక్క విశ్వాస యాత్రలో ప్రభు పరుగు కడముట్టించడానికి సహాయం చేయండి. విశ్వాసం కాపాడుకోవటానికి సహాయం చేయండి. మంచి పోరాటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.